ఏమమ్మ తలుపుల త్రివేణి ముసలాయమ్మకు క్యాన్సర్ ఉంది కదా, క్యాన్సర్ ఉంటే అది అంటువ్యాధి ఏం కాదు. అంటువ్యాధి ఏం కాదమ్మా, అది అంటువ్యాధిలాగా నువ్వు ప్లేటు చెమ్ము బయట పెట్టినావంట. నీ పెదవులు తెల్లగా ఉన్నాయి, అది అంటువ్యాధి. నీకు చర్మవ్యాధి ఉంది కదా, పెదవులు తెల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు అది అంటువ్యాధి. అంతేగాని ముసలాయమ్మదేమో అంటువ్యాధి కదా, చెమ్ము ప్లేటు బయట పెడుతున్నావా? బయట పెట్టి నువ్వు తలకే అమ్మను నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఆ రోజు కానీ పోలీస్ స్టేషన్ నీ మొగుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడినామని తెలిస్తే బాధపడి ఉంటే నేను వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నేను చూసుకుంటాను. పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత వెళ్ళిపోయి పెద్ద మనసుల్లో నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పినావో ఏం చెప్పినా తెలియదు. ముసలేమో తోలుకోపోయినారు, పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసి తోలుకోపోయిన తర్వాత చెమ్ము ప్లేటు బయట పెట్టినామంట. అన్ని అవి బయట పెట్టినప్పుడు సరే మీరే బయటకు పోవచ్చు కదా, ఆయమ్మ కట్టిన ఇంట్లో మీరు ఉంటారు, ఆయమ్మని చూసుకుంటే కానప్పుడు మీరు బయటకు పోవచ్చు కదా. ఆయమ్మకు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటుంది, లేకపోతే ఆయమ్మ అమ్మేసుకొని బతుకుతుంది. ఆయమ్మ ఆస్తి ఆయమ్మని చూడనప్పుడు మీకు అది అడిగే అధికారం కూడా లేదు. ఇంతకుముందు కూడా ఆయమ్మ ఏందో మీరు బోర్ వేసుకొని మీ ఇంటికి బోర్ వేసుకొని అప్పుకే మీ బంగారు బ్యాంకులో పెట్టుకుంటే నా బంగారు అంటే మీకు బోర్ వేసుకొనుకునే కదా బ్యాంకులో తెస్తేనే ఇంట్లోకి రా, బంగారు తెస్తేనే ఇంట్లోకి రావద్దని ఆయమ్మని బయట పెట్టేదానివి. ఇంట్లో రానికోకుండా ఆయమ్మని 2-3 సార్లు కొట్టినా కూడా సహించింది. అప్పుడు బాగుంది కాబట్టి సహించింది. ఇప్పుడు ఆమెకు హెల్త్ బాగలేదు, ఇంత హరాస్మెంట్ చేస్తున్నావు కదా, నీకు హరాస్మెంట్ కేసు నీ పైన వేసి ముస్లింను హరాస్మెంట్ చేస్తున్నావు. బాగలేనేమో క్యాన్సర్ పేషెంట్ను హరాస్మెంట్ చేస్తే ఎట్లుంటుందో తెలుసా? దాని శిక్ష ఎట్లుంటుందో తెలుసా నీకు? బాగలేనేమో ప్లేట్ బయట పెట్టి నువ్వే చూడలే కదా. ఆమె కాఫీ కూడా ఇలా కొడుకే కాఫీ ఇస్తున్నాడు, కొడుకు అన్నం పెడితే పిల్లలతో తీసుకొచ్చి ఇస్తున్నారు. నా మాత్రం ఆమె కట్టిన ఇంట్లో ఉండే హక్కు మీకు ఏడుంది? ఆమెకు బయట పెట్టి ఆమె ఇంట్లో ఉండద్దండి, వెళ్ళిపోండి. ఆమె అమ్మేసుకొని బతుకుతుంది, అమ్మేసుకొని చూపించుకుంటుంది హెల్త్ ప్రాబ్లం ఉండేది. మీరు ఎందుకున్నారు? అంత విధిగా మీరు ఉన్నప్పుడు ఆమెకు బయట పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఆమెకు ఎవరు చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. నువ్వు చెప్తున్నావు, పెద్ద విధిగా చెప్తున్నావు, నీతులు చెప్తున్నావు, మెసేజ్లు చేస్తున్నావు కదా, నీతుల్లాగా మెసేజ్ చేస్తున్నావు కదా. ఏ పొద్దున నువ్వు చూసుకున్నావా మీ అత్తని? నేను చూసుకున్నా కాబట్టి అడిగే హక్కు నాకుంది. మీ అత్త మా అమ్మ కాబట్టి నేను చూసుకున్నాను కాబట్టి అడిగే హక్కు నాకుంది, నిలదీసే హక్కు నాకుంది. ప్రతి ఒక్కటి చూడుకోకుండా కూడా ఆ ఇంట్లో హక్కు నాకుంది ఆడపడుచుగా. పొద్దు నీ ఇంటికి ఏ పొద్దు వచ్చినా నేను నీ పిల్లలు అంటావు, నీ పిల్లలు నీ మొగుడు మీ ఇంటికి వచ్చినారా? బతుకులు అంటావు, బతుకులేంటి? నీ బతుకు అంటే ఏంటి? నీ ఇంటికి వచ్చినాను ఏ పొద్దున్నా చెప్పు. నువ్వన్న 10 సార్లు పుట్టింటికి పోతావు, నేను పుట్టింటికి ఒక్కసారి కూడా రాను. నీ మాది ఏమన్నా పదే గుద్దెత్తుకొని పుట్టింటికి పారిపోతున్నానా? పిల్లలు వదిలేసి కూడా పారిపోతున్నానా? అదిలా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టినావు? అత్తలు ఊసరి పిల్లలు అంట, కొడుకు చెప్పిన మాటలే వింటారంట. ఆడపడుచు విధంగా కొడుకు వచ్చినప్పుడు ఒక విధంగా, కొడుకు లేనప్పుడు ఒక విధంగా నటిస్తారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేక సస్తుంది, నటించేంత ఉంది ఆమెకు. ఆ మాట అడగడానికి చిగ్గుండల్లా. హరాస్మెంట్ చేస్తున్నావా పేషెంట్ను? నీ ఎంత చూస్తాను చూడు. ఏమని అనుకున్న హరాస్మెంట్ కేసెస్ నీ ఎంత చూస్తా. నాకు తల్లిని చూడకంటే వేసే హక్కు నాకు ఉంది. నువ్వు నా తల్లిని హరాస్మెంట్ చేసినప్పుడు నిన్నెందుకు వదులుతా నేను?